ఆయిల్ కాగిందండి. నేనైతే పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అది కొంచెం వేగినండి. ఇలా వేగుతాయండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాను. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం మరిగినవి. ఈ విధంగా నేను దోసకాయ, టమాటా, మరి దొండకాయ, ఈ విధంగా గోడు చిక్కుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయించాను. వేగిన తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ నేను ఒక చిటికెడు తీసుకున్నానండి. ఎందుకంటే కావాలి, సాల్ట్ లేకపోతే మనకి టేస్ట్గా ఉండదు కనుక బాగా వేగుతుంది అన్నమాట ముక్క కూడా. ఓకేనండి. ఇవన్నీ కొంచెం వేగినాయండి. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసానండి. మనం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోదు. చాలకపోతే మళ్ళీ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలండి, దానికి మంచిదండి. ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ పోస్తానండి. మరగాలి ఈ వాటర్ బాగా. పుదీనా వేస్తున్నానండి. పుదీనా కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, మంచి ఆరోగ్యానికి అందం మెరుగుపడుతుందండి. పుదీనా వచ్చేసి నేను దించేటప్పుడు వేస్తానండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కొంచెం తెరలాలి నీళ్లు బాగా, వాటర్ మరిగే వరకు ఒక 5 నిమిషాలు మరిగిస్తాను. వాటర్ మరిగిందండి, చూడండి అండి. ఇట్లా మరగాలన్నమాట. మరిగితే ఎందుకంటే ముక్క ఇవన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట, మనకు అర్థమైపోతుంది. వాటర్ అంతా మరిగింది కనుక నేను ఇప్పుడు రవ్వ పోస్తున్నానండి. ఇదిగో చూడండి, ఉప్మా రవ్వ. ఇట్లా పోసుకుంటూ మనం ఏం చేయాలంటే గంటతో ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఇట్లా ఈ విధంగా నేను తిప్పానండి. ఓకేనా, తెలిసిపోతుందండి. ఇదంతా చిక్కబడాలి, ఉడికిద్ది. మళ్ళీ మూత పెట్టాను. అప్పుడప్పుడు మనము అడుగు అంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మూత పెట్టి అట్లాగే ఉండకూడదు. మళ్ళీ కొంచెం సేపు ఆగి ఒక 2 నిమిషాలు మనం ఇలా చూసుకుంటూ ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే మనం ఒట్టి ఉప్మా చేసుకునే కంటే ఉల్లిపాయ వేసి కరివేపాకు అవి వేసుకొని చేసుకునే కంటే కూడా ఇలా కూరగాయలు ఇవన్నీ అవి రెండు వేసుకొని చేసుకుంటే మన బాడీకి వేడి చేయకుండా, ఎండాకాలం కదండి, బాడీకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, చాలా మంచిదండి. ఈ వెజిటబుల్ ఉప్మా చాలా హెల్త్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి, మంచిదండి. అందుకనే మీరు అందరూ చేసుకోవాలని నేను చేసి చూపిస్తున్నానండి. ఓకేనా. తగ్గి వాటర్ అంతా తగ్గి ఇంకా దగ్గర పడే వరకు మనం ఇలా పొయ్యి మీద ఉంచాలండి. అప్పుడు ఉప్మా ఉడికినట్టు అనమాట మనకి. ఓకేనండి. చేస్తాలే పడిందండి. ఇప్పుడు మీకు ఉడికినట్లు అర్థం అనమాట. ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనం అయిపోయిన తర్వాత ఇలా కొత్తిమీరని ఇలా
మనం చల్లుకోవాలండి. కొత్తిమీర వల్ల రక్తము శుద్ధి అవుతుంది అన్నమాట. చాలా రక్తం శుద్ధి చేస్తుంది కొత్తిమీరకు, ఆ గుణం ఉందన్నమాట. ఓకేనా, చలువ కూడా చేస్తుందండి. కంప్లీట్ అయిపోయిందండి వెజిటేబుల్ ఉప్మా మనకి. ఓకే, ఉంటాను.